వెండితెర మీద నటించే ఆర్టిస్టులు మాత్రమే కాదండి, సంవత్సరాల తరబడి ప్రసారమయ్యే బుల్లితెరపై కనిపించే సీరియల్ ఆర్టిస్టులు కూడా ఈ మధ్య కాలంలో మంచి గుర్తింపుని ఈ సోషల్ మీడియాల ప్రభావమా అని ఫాలోవర్స్ని కూడా సొంతం చేసుకోవడం, పైగా తమ ప్రొఫెషనల్ లైఫ్లో మరిన్ని డైలీ టీవీ సీరియల్స్తో అందరి ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంటూ బుల్లితెర రంగంలో రాణిస్తున్న వాళ్ళు ఉన్నారు. మరి ఈరోజు ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయేది మెగా డైలీ టీవీ సీరియల్స్లో బుల్లితెర ఇండస్ట్రీనే ఒక ఊపు ఊపేసి ఓ స్టార్ హీరో సినిమాకు వచ్చినంత హ్యూజ్ స్టార్డమ్ని, ఫ్యాన్ ఫాలోయింగ్ని సొంతం చేసుకొని ఒకానొక సందర్భంలో ప్రతి ఒక్కరూ ఆ సీరియల్ గురించే మాట్లాడుకునేలా చేసిన సీరియలే కార్తీక దీపం సీరియల్. మరి ఈరోజు ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయే అత్యంత ప్రేక్షకాదరణతో ఇప్పటికీ కార్తీక దీపం సీరియల్ హైయెస్ట్ టీఆర్పీ రేటింగ్స్తో దూసుకెళ్తోంది. మరి అంత ప్రేక్షకాభిమానాన్ని అందుకున్న ఈ కార్తీక దీపం సీరియల్లో కార్తీక్ మరియు డాక్టర్ బాబుకి అత్తగా మరియు కోడల్ని సపోర్ట్ చేస్తూ కనిపించిన అత్త క్యారెక్టర్లో నటించిన అర్చన అనంత్ వ్యక్తిగత జీవితంతో కూడుకున్న విషయాలు ఓ పక్క సీరియల్ యాక్ట్రెస్గా తన నటనతో తెలుగులోను కన్నడలోనూ రాణిస్తూ ఉంటే, అర్చన అనంత్ మాత్రమే కాకుండా అర్చన అనంత్ తండ్రి కూడా బుల్లితెర మరియు వెండితెర రంగానికి చెందిన స్టార్ నటుడు అంటే మీరు నమ్ముతారా? అవునండి, వినడానికి ఆశ్చర్యంగా ఉంది, కానీ ఈయన కూడా మన తెలుగు డైలీ టీవీ సీరియల్స్కు ఓ నటుడిగా సుపరిచితుడే. ఈరోజు ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయేది అలాంటి కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు, అర్చన అనంత్ గారి వ్యక్తిగత జీవితంతో కూడుకున్నవి. ఇక ఆ వివరాల్లోకి వెళ్ళినట్లయితే, సీరియల్ యాక్ట్రెస్ అర్చన అనంత్ ఈ పేరుకి కూడా పరిచయం అవసరం లేదు, ముఖ్యంగా మనకైతే కార్తీక దీపం సీరియల్ ద్వారా. ఇక అర్చన గారి వ్యక్తిగత జీవితం గురించి గనక మాట్లాడుకున్నట్లయితే, కన్నడ రాష్ట్రంలో పుట్టి పెరిగిన అర్చన గారు డిగ్రీ వరకు చదువుకున్న ఆమె బ్యూటీషియన్ కోర్స్ని కంప్లీట్ చేసి ఒక ప్రొఫెషనల్ బ్యూటీషియన్గా రాణిస్తూ ఉండేది. అయితే చదువుకునే రోజుల్లోనే ఆవిడకి నటన మీద ఉన్న ఆసక్తితో కాలేజీలో ఉన్న రోజుల్లోనే ఎన్నో చిన్న చిన్న స్టేజ్ పర్ఫార్మెన్స్తో పాటు పలు షార్ట్ ఫిలిమ్స్లో కూడా నటిస్తూ వచ్చింది. అలాంటి అర్చనకి అనుకోకుండా మొట్టమొదటిసారిగా కన్నడలో పలు సీరియల్స్లో నటించే అవకాశం, అలాంటి సమయంలోనే మన తెలుగులో హ్యూజ్ టీఆర్పీ రేటింగ్స్తో దూసుకెళ్లిపోయిన మెగా డైలీ టీవీ సీరియల్ అయిన కార్తీక దీపం సీరియల్లోని కార్తీక్ డాక్టర్ బాబుకి తల్లిగా సౌందర్య క్యారెక్టర్లో నటించే అవకాశం రావడం జరిగింది. చూడటానికి ఎంతో స్టైలిష్గా కనిపించే అర్చన ఈ సీరియల్లో తన వయసుకు మించిన పాత్రను పోషించింది. కార్తీక్ క్యారెక్టర్లో నటించిన నిరుపం పరిటాల కంటే వయసులో చిన్నదే అయినప్పటికీ అతనికి తల్లి పాత్రలో నటించడం అనేది మామూలు విషయం కాదు. అలా వయసుకు మించిన పాత్ర ద్వారా మన తెలుగు బుల్లితెర ప్రేక్షకులకి సౌందర్య క్యారెక్టర్లో కనిపించడం, పైగా ఈ సీరియల్లోనే తన మేకప్ మరియు తన కాస్ట్యూమ్ డిజైనింగ్ అంతా తానే సొంతంగా చేసుకున్నానని, తన ఒక బ్యూటీషియన్ మరియు ఫ్యాషన్ డిజైనర్ అవ్వడంతో తన కాస్ట్యూమ్స్ని తన మేకప్ని అన్ని తానే స్వయంగా చూసుకుంటాను అంటూ చెప్పుకొచ్చింది. అలా కార్తీక దీపం సీరియల్లోని హుందాతనం ఉట్టిపడే తల్లిగా అత్త పాత్రలో నటించడం, ఇక ఆ సీరియల్తో ఈవిడికి వచ్చిన గుర్తింపు అంతా ఇంతా కాదు. అలా కార్తీక దీపం సీరియల్ కొన్నేళ్ల పాటు సౌందర్యగా మనలందరినీ అలరించిన అర్చన ఆ తర్వాత వరుస డైలీ టీవీ సీరియల్స్తో కన్నడలో మాత్రమే కాకుండా తెలుగులో కూడా నటిస్తోంది. ఇక తెలుగులో ఆ తర్వాత చూసుకున్నట్లయితే ప్రేమ ఎంత మధురం, కేర్ ఆఫ్ అనసూయ, అను అనే నేను, శ్రీవెల్లి, ఇప్పుడు వారసురాలు, అంతేకాకుండా వంటలక్క వంటి డైలీ టీవీ సీరియల్స్లో ఎన్నో మంచి పాత్రలతో అలరిస్తోంది. పైగా బెస్ట్ అత్తగా చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్కి గాను అవార్డుని కూడా అందుకుంది. అలా వరుస డైలీ టీవీ సీరియల్స్తో తెలుగులోను మరియు కన్నడలోను రాణిస్తోంది. అలాంటి అర్చన అనంత్ గారికి పెళ్ళవడం జరిగింది. ఈవిడ భర్త ఒక వ్యాపారవేత్త, ఒక కొడుకు కూడా ఉన్నాడు. సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్గా కనిపిస్తూ ఎప్పటికప్పుడు తన వ్యక్తిగత జీవితంతో కూడుకున్న క్యూట్ మూమెంట్స్ని కూడా అందరితో పంచుకుంటూ ఉంటుంది. ఇదిలా ఉంటే, ఇందాక మనం మాట్లాడుకున్నట్లుగా ఈవిడ కుటుంబ నేపథ్యం ఏంటో తెలిస్తే మనందరం నోరెళ్లబెట్టవలసి. అర్చన అనంత్ గారి తండ్రి పేరు అనంత్ వేలు. ఇతడు మామూలు వ్యక్తి కాదండి. కన్నడ సినిమా ఇండస్ట్రీలోనే సీనియర్ మోస్ట్ నటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా 100కి పైగా సినిమాలలో నటించడం జరిగింది. అలా కేవలం కన్నడలో మాత్రమే కాదండి, తమిళ్లోను, మలయాళంలోను, తెలుగులో కూడా నటించడం జరిగింది. అలా వెండితెర మీద సీనియర్ మోస్ట్ నటుడిగా, మరోపక్క బుల్లితెర రంగంలో కూడా ఎన్నో డైలీ టీవీ సీరియల్స్తో తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో రాణిస్తూ వచ్చారు. అలా ఈమె తండ్రి మొదటి నుంచి కూడా సీరియల్ ఆర్టిస్టు మరియు వెండితెర మీద నటుడు అవ్వడంతో, తండ్రి నటనా ప్రభావం తన మీద పడడంతోనే సీరియల్ యాక్ట్రెస్గా మంచి గుర్తింపు సంపాదించుకుంటోంది నేటికి. ఇక అర్చన అనంత్ తండ్రి అయిన అనంత్ వేలు గారు కూడా నటుడిగా అడుగుపెట్టి కన్నడలో ఎన్నో సినిమాలలోను, ముఖ్యంగా ఆయన మన తెలుగు డైలీ టీవీ సీరియల్స్లో చూసుకున్నట్లయితే కన్నడలో వచ్చి తెలుగులో డబ్ చేయబడ్డ సీరియల్స్లో ముద్దు లక్ష్మి, మహాదేవి వంటి సీరియల్స్ ద్వారా ఇతడు నటుడిగా సుపరిచితుడు. ఇంకా ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏంటంటే, సినిమా నటులు మాదిరిగానే ఈ తండ్రి కూతురు ఇద్దరూ కలిసి డైలీ టీవీ సీరియల్లో నటించడం జరిగింది. ఇక తండ్రి కూతుళ్ళు ఇద్దరు కలిసి ముద్దు లక్ష్మి, మహాదేవి వంటి కన్నడ డైలీ టీవీ సీరియల్స్లో కూడా కలిసి స్క్రీన్లు కూడా షేర్ చేసుకున్నారు.
అదండి అసలు సంగతి. మరి మన తెలుగు బుల్లితెర రంగంలోకి కార్తీక దీపం సీరియల్‌తో సౌందర్య పాత్రతో మనలందరినీ అలరించిన అర్చన అనంత్ వ్యక్తిగత జీవితంతో కూడుకున్న విషయాల్లో నేటికి సీరియల్ యాక్ట్రెస్‌గా మనలందరినీ అలరిస్తున్న అర్చన మాత్రమే కాకుండా అర్చన తండ్రి కూడా నటుడని మీకు తెలుసా అంటూ వచ్చిన వార్త ఇప్పుడు ఇలాంటి నేపథ్యంలో ఇంకొకసారి ఆసక్తికరంగా మారింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.